నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని రాయదుర్గంలో బజరంగ్ దళ్ వారు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హైదరాబాద్ లోని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేశారు. హిందూ మైనార్టీలకు భద్రతను కల్పించాలని, దీపు చంద్రదాస్ హత్యపై న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. खबरदार खबरदार हिंदूला जोलिकोस्ते अड्डंगा नरकेसम हिंदूला जोलिकोस्ते अड्डंगा नरकेसम हिंदूला जोलिकोस्ते अड्डंगा नरकेसम जय जय श्री राम हिंदू हिंदू भाई भाई हिंदू हिंदू भाई 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 जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम खबरदार 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 जय जय श्री राम जय जय श्री राम खबरदार బంగ్లాదేశీ నా కొడుకులకు రోహింగ్యా నా కొడుకులకు ఇక్కడ ఉండడానికి మీరు నివాసాలు ఇచ్చి వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి ఆ నా కొడుకుల సంఖ్య లక్షల్లో పెరిగేటట్టు చేసిండ్రు. నీ వలనే హిందూ సమాజం మన తెలంగాణలో మన భారతదేశంలో ఆపదకు గురవుతుంది. బంగ్లా వాళ్ళు పందులు కన్నట్టు ఒక్కడు 10 మందిని కంటారు. మనం బతకలేము మన హిందూ హైదరాబాద్ సిటీలో. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బాలాపూర్ లో ఉన్నటువంటి ఆ రోహింగ్యా నా కొడుకులను, ఆ బంగ్లాదేశ్ నా కొడుకులను ఖాళీ చేపిస్తావా? నువ్వు రాజీనామా చేస్తావా బిడ్డ? ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బంగ్లాదేశ్ ఇలా ఉంది అంటే మన పెట్టిన భిక్ష. మన యుద్ధం చేస్తేనే బంగ్లాదేశ్ ఈ రోజుల్లో యూరోపుల్లో ఉంది. అటువంటి నరికేస్తున్నారు వాళ్ళు. మనం ఊరుకోకూడదు వాళ్ళని. మన ప్రభుత్వాలు, మన రాజ్యాంగము, మన దేశము అందరూ కూడా ఇదంతా ఖండించాలి. అలాగే ప్రపంచం కూడా. మన భారతదేశం సరిగ్గా ఉంటేనే ప్రపంచం మొత్తం సరిగ్గా ఉంటుంది. మనకి రక్షణ లేకపోతే మనం ఎవరిని రక్షిస్తాం? కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని అరికట్టి ప్రభుత్వం ముందరకు వచ్చి అరికట్టి హిందువులు కాపాడాలి. అలాగే మన దేశంలో కూడా ఇలాంటివి జరగకుండా మన ప్రభుత్వం కూడా ముందరకు వచ్చి మన హిందూ రక్షణ కల్పించకపోతే వచ్చే తరానికి హిందువులంటూ ఎవరు ఉండరు. మనమే లాస్ట్ అవుతాం. కాబట్టి ఇదందరూ గుర్తించాలి. దయచేసి తోటి హిందువులందరూ ముందరకు వచ్చి ఇది మన దేశము, మన హిందువులము, మనం అందరం ఒకటే అన్న బాధని అన్న విషయాన్ని గుర్తించుకోకపోతే మనకి దిక్కు దివాణ ఉండదు. కాబట్టి దయచేసి అందరూ ముందుకు రండి, మాతో కలవండి, అందరం కలుద్దాము. మన ప్రపంచాన్ని, మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకుందాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈ మధ్యనే రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ ఖాన్ గా మార్చుకున్నాడు. నేను ఒక చట్టం తెస్తా అని చెప్పేసి మన హిందూ కార్యకర్తల్ని, హిందుత్వాదులు భయపెట్టడానికి ఏదో చట్టం తెస్తాడంట. వేరే ఇతర మతాల గురించి ఎవరు పోస్టులు పెడితే కఠినమైన చర్చ చేసి జైలు వేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ బిడ్డ. నీ తాటాకు చెప్పులకు నీకు నీ ముస్లిం పార్టీ, కాంగ్రెస్ పార్టీ భయపడేటోళ్ళు ఎవడో లేడీడా. నిన్ను, నీ పార్టీని, నీ అధికారాన్ని పొందబెడతాం. కేసీఆర్ ఎట్లయితే అధికారాన్ని పొందబెట్టామో మా హిందూ సమాజం అట్లనే పొందబెడతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ తీరు మార్చుకో. నీకు ఓట్లు వేసి కోట్ల ఓట్లు వేసి గెలిపించింది హిందువులు అనేది మర్చిపోకు రేవంత్ రెడ్డి. జై శ్రీరామ్.